మాట్లాడినాడు చూడండి, కుట్ర అంట. ప్రధానమంత్రి గారు పోయి కలిస్తే కుట్రలు అని చెప్పి ఆయన్ని మాట్లాడినారు. అంటే అక్కడ బాధ ఏంది అని అంటే, ఎల్లంకాలో అంత పెద్ద ప్యాలెస్ బెంగళూరులో పెట్టుకొని, లోటస్ పాండ్ లో ఇంత పెద్ద ప్యాలెస్ పెట్టుకొని, ఇక్కడ ఒక ప్యాలెస్ పెట్టుకొని, పులివెందుల్లో ఒక ప్యాలెస్ పెట్టుకొని 4 ప్యాలెస్లు పెట్టుకున్నా గానీ ప్రధానమంత్రి గారు రాలేదు. చూశారా పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడేదో తెలియదేంటి మారే పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఒక ఇంటికి ఈ రోజు పోయినారు, ఇది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా పెద్ద ప్యాలెస్ కాదు, అది కూడా చిన్నిల్లే. సో పోయినారు అని చెప్పి లోపల ఎంత బాధ ఉందో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. సో గతంలో అపాయింట్మెంట్లు రాలేదు, సీక్రెట్ మీటింగ్లు చేసినారు, కానీ ఈ రోజు మన తెలుగు జాతికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవం ఇచ్చినట్టు మన నాయకులు ఇంటికి పోవటము అనేది ఆ డిఫరెన్స్ ని వారు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉండరు. జగన్మోహన్ రెడ్డి మోడీ గారి కాళ్ళు పట్టుకుని ముఖ్యమంత్రి అయినటువంటి 420 years. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్పినారు, మమ్మల్ని గెలిపియండి, ఢిల్లీ తలకాయ వంచి మేము స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తాము అని అన్నారు. ప్రధానమంత్రి గారు తిరుపతికి వస్తే తల వంచింది జగన్మోహన్ రెడ్డి గారే, మనం ఫోటోలో చూసినాము. అంటే తెలుగు జాతిని తల వంచింది ఆయన కాదా అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను.